वही सोनिया गांधी जी आज यहाँ मौजूद है। मैं आप सबको मुबारकबाद देना चाहता हूँ। उम्मीद करता हूँ कि हालात जो देश के अंदर है, आज देश में लोकतंत्र खतरे में है, संविधान की धज्जियां उड़ रही है, खतरे बहुत है आपके सामने, मुकाबला आपको करना है। आज का जनसलाह बता रहा है अगले चुनाव में उखाड़ फेंकोगे आप टीआरएस गवर्नमेंट को, सरकार बनेगी कांग्रेस की, मुझे पूरा यकीन है। इसलिए मैं लंबी बात नहीं करता हुआ आप सबके प्रति मेरी शुभकामनाएं, बधाइयाँ हैं। धन्यवाद। जय हिंद। धन्यवाद। కాపండి మిత్రులారా, 60 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటంతో స్ఫూర్తి పొందిన తెలంగాణ బిడ్డలు 69లో తొలి తెలంగాణ ఉద్యమం, 2009లో మళ్ళీ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే, ఒక తల్లిగా బిడ్డ చనిపోతే, కుటుంబంలో సభ్యులను కోల్పోతే ఆ దుఃఖము, ఆ బాధము తెలిసిన మన తల్లి సోనియమ్మ, తెలంగాణ తల్లిని మనం చూడలేదు. మన పెద్దలు తెలంగాణ తల్లి గురించి మనకు చెప్పిండ్రు. 60 సంవత్సరాల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని 2004లో కరీంనగర్ జిల్లాలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, మాట తప్పని మడమ తిప్పని నేత మన తల్లి సోనియమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ ఆ తల్లి సోనియమ్మ లక్షలాది తెలంగాణ బిడ్డల మధ్య నిలబడ్డది. మీరందరూ నిటారుగా నిలబడి సోనియమ్మను మాట్లాడడానికి స్వాగతం పలుకుతున్నా. ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ గుండెలు అదిరేలా చప్పట్లతో సోనియమ్మకు స్వాగతం పలకండి. జై సోనియమ్మ। सोनिया जी, आपका संदेश के लिए पूरा तेलंगाना जनता इंतजार कर रहा है। ఢిల్లీలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్ కి గౌరవ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు, గౌరవ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఫౌండేషన్ స్టోన్ ని ఇక్కడ విడుదల చేస్తా ఉన్నారు. చప్పట్లతో దానందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే